కడప కార్పొరేషన్లో డివిజన్ల విభజనలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే కడప కార్పొరేషన్ పరిధిలో గతంలో 50 డివిజన్లు ఉండేవి. దాన్ని అంటే ఒక రకంగా పరిపాలన సౌలభ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే ప్రజల వద్దకు పాలన సజావుగా సక్రమంగా అందించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ డివిజన్ల విభజన ప్రక్రియకు తెరలేపింది. ఈ డివిజన్ల విభజన కొందరు టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే డివిజన్ల విభజన ఎలా ఉండాలంటే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ డివిజన్ల విభజన జరగాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఏదైతే 50 డివిజన్లను 64 డివిజన్లుగా ఏర్పాటు చేసే క్రమంలో పాలెంపల్లిని తీసుకెళ్ళి ఎక్కడో సుదూర ప్రాంతం ఉన్నటువంటి పాత కడపలో కలపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా రూకావారిపల్లె కావచ్చు, ఆలంగానపల్లె దాటిన తర్వాత రూకావారిపల్లె అలా పల్లెలు వస్తాయి. కానీ ఇక్కడ ఆలంగానపల్లెను ఒక డివిజన్ చేసి ఆ తర్వాత రూకావారిపల్లె కావచ్చు, అదేవిధంగా అంబాభవానీ నగర్, తర్వాత గూడూరు ఎస్సీ కాలనీ, సో వీటన్నిటిని అంటే ఇటువైపు నుంచి ఇటు తిప్పి దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డివిజన్ ఏర్పాటు చేయడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఏదైతే 50 డివిజన్లలో కూడా పలు ప్రాంతాల్లో డోర్ నెంబర్లు మిస్ అయ్యాయి. అంటే వీటన్నిటికీ ప్రధాన కారణం తప్పుల తడకగా మారింది. అంటే ఒక రకంగా డివిజన్ల విభజన అధికారులు కూర్చొని చేయలేదు, ఏదో తూతూ మంత్రంగా చేశారు, టీడీపీ నేతలకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేశారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే 64 డివిజన్లలో ఏర్పాటులో కూడా భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి, ఇవన్నీ కూడా తప్పుల తడకగా మారాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏదైతే డీలిమిటేషన్కు సంబంధించి వినతుల స్వీకరణలో కూడా భారీ స్థాయిలో కడపలో అంతటి భారీ స్థాయిలో వినతులు వచ్చాయంటే అక్కడ అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల డోర్ నెంబర్లు కూడా మిస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మిస్ అయిన డోర్ నెంబర్లు అంటే 1వ డివిజన్లో ఒకవేళ 1వ డివిజన్లో కొన్ని డోర్ నెంబర్లు పూర్తిగా మిస్ అయ్యాయి. అయితే అవి ఏ డివిజన్లో కలిపారో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉంది. అంటే ఓ రకంగా అధికారులు ఏదైతే తప్పుల తడకగా మార్చారే తప్ప పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో తీసుకున్నటువంటి ఆశయానికి కూడా తూట్లు పొడిచారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తాయి. అంటే ఒక రకంగా 50వ డివిజన్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్జిఓ కాలనీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒక డివిజన్గా ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ డివిజన్లో ఎవరైతే కార్పొరేటర్గా ఉంటారో అధికారులు కావచ్చు, వారంతా అక్కడ ఉన్నటువంటి వాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఎన్జిఓ కాలనీని తీసుకెళ్ళి మరో ప్రాంతంలో కలపడం, అలా చేయటం వల్ల కొంత పరిపాలన సౌలభ్యానికి కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రస్తుతం అదనపు బాధ్యతలు తీసుకున్నటువంటి రాజంపేట సబ్ కలెక్టర్ భావన ఏదైతే డీలిమిటేషన్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించాలి. అదేవిధంగా జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అదేవిధంగా తప్పుల తడకగా మారినటువంటి ఏదైతే డీలిమిటేషన్ను తిరిగి అంటే అక్కడ ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోపాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాయిపేటలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని సాయిపేటలో చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రకంగా దుర్గా కాలనీ కావచ్చు, అంబాభవాని కావచ్చు, మినిస్టర్ కాలనీ కావచ్చు, ఇలా వాటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఒక డివిజన్గా ఏర్పాటు చేసింటే బాగుండేది. కానీ అలా కాకుండా రూకావారిపల్లెని తీసుకెళ్ళి మరో ప్రాంతాల్లో కలపడం, అదేవిధంగా పాలెంపల్లెని తీసుకెళ్ళి పాత కడపలో కలపడం, అంటే ఒక రకంగా తమకు అనుకూలంగా వీటిని మలుచుకున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ఏదైతే డివిజన్ల విభజన ఏర్పాటు చేయడంలో కూడా కొంత అవకతవకలు జరిగాయి, ఆ అవకతవకల పైన కూడా అధికారులు స్పందించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిపాలన సౌలభ్యంగా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వీటిపైన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు అనువైనటువంటి ప్రాంతాలను విలీనం చేస్తే బాగుంటుంది తప్ప, లేకపోతే రాబోయే రోజుల్లో పరిపాలన సజావుగా జరిగేందుకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకొని
రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు కూడా జోక్యం చేసుకొని పరిపాలనా సౌలభ్యం ఉండే విధంగా డివిజన్లను విభజించాలని పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.